వ్యక్తులతో సహవాసం అత్తరు దుకాణం వంటిది రమణ మహర్షి ఎందుకన్నాడు అంటే, ఒక వ్యక్తి మన పక్కన ఉండి పక్కకి వెళ్ళాడు అంటే అతను వెళ్ళిన తర్వాత కూడా అతని సుగంధాలు పరిమళాలు మనకి అనిపించాలి, మనం ఆస్వాదించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిజంగా నేను చాలామందికి కూడా సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఈ సందర్భంగా మనది కమర్షియల్ డిపార్ట్మెంట్, ఏజెంట్ మిత్రులకు కానీ మా మిత్రులకు కానీ జీవితం అనేది ఓన్లీ సింగిల్ జర్నీ. దిస్ ఈజ్ సింగిల్ జర్నీ. చాలా మంది గురించి రిటైర్ అయిన తర్వాత కూడా అతను కలిస్తే తల పక్కకు తిరుపుకునేటటువంటి సిచ్యువేషన్ వస్తే మనం బతుకున్నా చచ్చని కిందే లెక్క. దిస్ ఈజ్ క్లియర్. అందుకే ఉర్దూలో ఒక సామెత ఉంది, హమ్ ముజారే మొహమ్మద్ పే మర జాయేంగే జిందగానీ మే ఏక్ కామ్ కర్ జాయేంగే. అంటే మనం పుట్టడం సహజం, అట్లనే చివరి మజిలీ సహజం. ఈ మధ్యలో మనకంటూ ఒక చిహ్నం, ఒక గుర్తింపు ఉండాలి. అది ప్రజల హృదయాలలో ఉండాలి. ఎందుకు అంటే, ఒక ఫ్యాక్టరీ సంపాదించవచ్చు, లేదా ఒక ఉద్యోగం సంపాదించవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, నగలు సంపాదించవచ్చు, మేడలు మిద్దెలు సంపాదించవచ్చు, ఎటువంటి అయినా సంపాదించవచ్చు. కానీ ఒక మనిషి హృదయంలో చోటు సంపాదించుకోవడం మాత్రం చాలా చాలా కష్టం. దిస్ ఈజ్ రేర్ ఆపర్చునిటీ. అంటే ఎవరైతే మనసు పెట్టి దృష్టితో సహృదయంతో చూస్తారో నేనన్న మాటల విలువ అనేది అర్థమవుతుంది. అంటే నిజంగా స్నేహము, నేను ఒక త్వరలో ఒక పుస్తకం రాయాలనుకునేటటువంటి దానికి ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. దట్ ఈస్ కాల్డ్, మనం అందరినీ కూడా వీడిన ఫ్రెండ్రా అంటున్నాం. సో మీ అందరికీ బాధ కలిగించేటటువంటి ఒక మాట ఏంటంటే, ఫ్రెండ్ వేరు, పరిచయస్తుడు వేరు. మనం ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళందరూ కూడా 98% పరిచయస్తులు మాత్రమే, ఓన్లీ 2% మాత్రమే ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్ అనేవాడు అంటే కొంతమంది మేధావులు చెప్పినటువంటి నిర్వచనంలో కొన్ని చెప్పినటువంటి అంటే ఫ్రెండ్స్, పరిచయస్తులు, దిస్ ఈజ్ క్వైట్ ఆపోజిట్. మనం చూసేటటువంటి ప్రతి వ్యక్తి పరిచయస్తుడే. ఫ్రెండ్ అంటే ఇక నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ కష్టం చెప్పాల్సిన అవసరం లేదు, నీ సందర్భం చూపించాల్సిన అవసరం లేదు, నీ ఇబ్బంది తెలపాల్సిన అవసరం లేదు. అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా లేకున్నా ఏ కమర్షియల్ డిపార్ట్మెంట్ అయినా ఒక 2 అడుగులు అవతల వేయగానే ఆ వ్యక్తి గురించి సెకండ్ థాట్ మాట్లాడేటటువంటి జనరేషన్లో ఉన్నాం మనం. అటువంటి జనరేషన్లో ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఒక్కొక్క జనరేషన్కి ఇలాంటి వ్యక్తులు ఒక్కొక్కళ్ళు ఉన్నా కానీ అంటే ఒక గైడ్గా కానీ లేకపోతే ఒక ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తి కానీ మనందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక పుస్తకం లాగా. అంటే ఒక అన్న అంటే ఎలా ఉండాలి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, అట్లనే ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, ఒక ఎంప్లాయీ అంటే ఎలా ఉండాలి. ఇప్పుడే ఆ రాసేది ఏంటంటే, నీ తల్లి కడుపు చల్లగా నుండు అని. అది ఎప్పుడు అంటాము అంటే, మన జన్మకు సార్థకత చేకూర్చినప్పుడు మాత్రమే మన అమ్మను పొగుడుతాము. ఆ తల్లి ఇటువంటి వ్యక్తికి జన్మనిచ్చిందా అని అన్ని నోళ్లలో ప్రశంసా రైతుగా మాట్లాడేటటువంటి తరుణం ఉంటుంది. అటువంటి అర్హత పొందినటువంటి మిత్రుడు మా శ్రీనివాస్ గారు. రియల్లీ